ప్రభుత్వానికి ఆదాయం తగ్గితే లిక్కర్ స్కామ్ జరిగిద్దా, పెరిగితే లిక్కర్ స్కామ్ జరిగిద్దా? ప్రభుత్వ ఆదాయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో 70,476 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇది అఫీషియల్ లెక్క. 20 చెప్పండి చెప్తా. 70,476 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 70,476 కోట్ల నుంచి 1,06,065 కోట్లు వచ్చింది. 36,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఆదాయం ప్రభుత్వానికి పెరిగింది. లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది. లిక్కర్ సేల్స్ తగ్గిన ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. మరి పెరిగితే ఎలా స్కామ్ జరిగింది? ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే స్కామ్ జరిగిందంట. ఇది ఎంత విచిత్రంగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కంపేర్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి? ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చారు కాబట్టి అక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చింది. లిక్కర్ స్కామ్ ఎట్లా జరిగింది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అంటే పండిత పుత్రులు, ప్రపంచ మేధావులు డిబేట్ లో కూర్చున్న వాళ్ళందరూ చెప్పాలి.